బాలల హక్కులు సంక్షేమం కోసం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పనిచేస్తుందని కమిషన్ సభ్యురాలు వెంకట పద్మలత పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా 2 రోజుల పర్యటనలో భాగంగా కమిషన్ సభ్యురాలు బుధవారం చిత్తూరు పట్టణంలో పర్యటించి పలు ప్రభుత్వ సంక్షేమ ఆరోగ్య సంస్థలను సందర్శించారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రి, స్కానింగ్ కేంద్రాలు, శిశుగృహం, వన్ స్టాప్ సెంటర్, ఆనంద నిలయం, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో అందుతున్న సేవలను పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాలలు, మహిళలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో బాలల సంక్షేమం, ఆరోగ్య సేవలు, సంరక్షణ కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన ఆమె విద్యార్థులకు అందుతున్న విద్య, వసతి మరియు ఇతర సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ వారిలో అవగాహన పెంపొందించేందుకు కమిషన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి బాలుడి, బాలికలో ఉన్న ప్రతిభను గుర్తించి వారి శక్తి సామర్థ్యాలను పెంపొందించడం సమాజ బాధ్యతని పేర్కొన్నారు. పిల్లల అవసరాలు, వారికి ప్రభుత్వం ద్వారా అందాల్సిన హక్కులు చేరేలా తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. నిజాయితీ, క్రమశిక్షణతో జీవిస్తూ ఇతరుల మనోభావాలను గౌరవిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఇంటర్నెట్ వినియోగాన్ని సద్వినియోగం చేసుకుని మంచి మార్గంలో జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈనాటి బాలలే రేపటి భవిష్యత్ తరానికి అమూల్యమైన ఆస్తి అని ఆమె పేర్కొన్నారు. స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ శ్రీమతి పద్మలత మేడం గారు మరియు ఐసిడిసి పీడి శ్రీమతి వెంకటేశ్వరి మేడం గారు మరియు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆఫ్ చిత్తూరు శ్రీమతి ఇంద్రాణి గారు, శ్రీమతి పద్మజ మేడం గారు మరియు ఎంఈఓ సార్ మోహన్ గారికి అందరినీ సభను ఈరోజు చదువు యొక్క గొప్పతనము, హక్కుల యొక్క గొప్పతనము అన్నిటిని కూడా చెప్పడానికి నేను వచ్చాను. నా పేరు పద్మలత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మెంబర్ని నేను. ఇది 2వసారి నేను ఎన్నిక అవడం జరిగింది. మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నన్ను ఈ కమిషన్లో మెంబర్గా ఇవ్వడం జరిగింది. సో ఇది నేను గ్రేట్ హానర్గా ఫీల్ అవుతున్నాను. పిల్లల కోసం వర్క్ చేయడానికి ఇది మళ్ళీ ఒక శుభ అవకాశం అని చెప్పేసి నేను చాలా సంతోషపడుతున్నాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. పిల్లలకి మొదటి గురువు ఎవరమ్మా? అమ్మ. గట్టిగా చెప్పండి. అంటే అమ్మనే మనకు ఫస్ట్ టీచర్. ఓకేనా? ఇప్పుడు అందరూ ఏ క్లాసెస్ చదువుతున్నారమ్మా ఇక్కడ? భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు నిలవైన దేశం. అటువంటి దేశంలో మనం పుట్టడం అనేది మన పూర్వజన్మ సుకృతం. ఎంతో గొప్ప నాయకులు త్యాగాల వల్ల స్వాతంత్రం వచ్చింది మనకు. అదే స్వాతంత్రం రాకపోతే మనం బానిసలాగా బతికేవాళ్ళం. అవునా కాదా? ఏమో చెప్పండి. అసలు పోయింది. అప్పుడు కూడా అమ్మ హెల్త్ బాగాలేదు, అమ్మ మంచంలోనే ఉంది. ఆ తర్వాత వేరే కూడా వచ్చింది, కానీ అప్పుడు కూడా పోలేకపోయాను. కానీ ఈరోజు ఒక జిల్లా కలెక్టర్ అయితే ఒక జిల్లాకే ఉంటారు, కానీ ఈరోజు రాష్ట్రం మొత్తానికి మీ అందరి కోసము బాలల హక్కులు కాపాడడానికి ఒక మంచి ఆఫీసర్ అయ్యాను. అదైతే నేను ఎందుకంటే నేను నా గొప్పతనాన్ని చెప్పట్లేదమ్మా. నేనేమంటున్నానంటే కష్టపడితే ఖచ్చితంగా మనం జీవితంలో ఎన్ని ముళ్ళు కానీ దారిలో ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా కష్టపడితే ఖచ్చితంగా మంచి పొజిషన్కి వస్తారు. అదైతే నేను నమ్ముతాను. నిజాయితీగా ఉండాలి, ఎవరిని తక్కువగా చూడకూడదు, తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరిలో ఒక మంచి గొప్పతనాన్ని ఇచ్చాడు. మానవ జన్మ మనిషిగా పుట్టిన తర్వాత మనము దేశానికి, మన సమాజానికి, మన ఊరికి మనం ఏం చేశాము అనేది తెలుసుకోవాలి. ఊరికి పుస్తకాలు చదువుకుంటే పోయి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అయిపోదమ్మా. ఇంపార్టెంట్. అనన్య చింతయంలోనాం యజన మరియు వాసతే దేశ విద్యాభియుక్తానం యోగక్షేమం మహామ్యమం. అన్య చింతలప్పుడు ఎంత చింతలు వచ్చినా కూడా భగవన్నామ స్మరణం మొదలుకుంటూ మనం భగవంతుడు భూలోకానికి రాలేదు కాబట్టి తల్లిని పంపించాడు. అటువంటి తల్లిని గౌరవిస్తూ, తల్లిదండ్రులు లాంటి గురువులను గౌరవిస్తూ ఈరోజు మన సమాజంలో ఇటువంటి స్కూల్స్లో బయట కూడా అన్నం లేకుండా చాలామంది ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడుతున్నారు. అటువంటి బాధలు లేకుండా
మెంబర్గా మన స్కూల్కి విజిట్ కోసం వచ్చున్నారు. మన చిత్తూరు జిల్లాలో అవన్నీ కూడా సక్రమంగా పిల్లలకు అందుతున్నాయా లేదా, వాళ్ళన్నీ కూడా హ్యాపీగా వాళ్ళ బాల్యాన్ని గడుపుతున్నారా లేదా, వాళ్ళకి ఇక్కడ స్కూల్ హాస్టల్ అంటే మన స్కూల్ కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్లో అందవలసిన సౌకర్యాలన్నీ అందుతున్నాయా లేదా, పిల్లలు సౌకర్యంగా ఉంటున్నారా లేదా, ఇవన్నీ కూడా చూసి కనుక్కోవడానికి ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే మనం ఏ విధంగా చేస్తే ఇంకా మెరుగ్గా మనం పిల్లలకి సౌకర్యాన్ని కలిగించగలం అని విజిట్ చేసి అవన్నీ కూడా చూసుకోవడానికి